బ్రేకింగ్ న్యూస్ మరో గంటలో హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లిలో వర్షం కురుస్తోంది. అదే విధంగా తెలంగాణలో రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వెల్లడించింది. కాగా హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, తార్నాక, మల్లాపూర్, పంజాగుట్ట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షానికి తార్నాక నుంచి ఉప్పలకు వెళ్లే దారిపై నీరు ప్రవహించింది. హబ్సిగూడ సిగ్నల్ వద్ద కొంత సమయం అంతరాయం కలిగింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అంజుమా జాయిన్ అవుతున్నారు. అంజుమా, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? రెయిన్ అలర్ట్ ఎలా జారీ చేసే అవకాశాలు ఉన్నాయి? మరో కొన్ని గంటల్లో కూడా హైదరాబాద్లో కురిసే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎలా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉన్నారు? సౌమ్య, మనకి ఈ రోజు వాతావరణం చూసుకున్నట్లయితే ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిశాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చాలా జిల్లాలలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురుస్తాయని కూడా ముందే వెల్లడించడం జరిగింది. ఇందుకు సంబంధించి ప్రతి 3 గంటలకు ఒకసారి నౌకాస్ట్ బులెటిన్ కూడా వాతావరణ శాఖ రిలీజ్ చేస్తుంది. అందులో మనకు ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షం కురిసే అవకాశం ఉంది, ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఏంటి అనే హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ప్రస్తుతం మనకి ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రాంతం అది మరింత బలపడి వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేసింది. ఈ రోజు ప్రధానంగా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాలలో మనకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన విధంగా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలలో ఇప్పటికే వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ పలు చోట్ల రోడ్ల మీద వర్షం నీరు కూడా చేరి ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగింది. రైట్ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.